దేవకీ వసుదేవులు బిడ్డగా వచ్చిన ఆ బాలికని కంసుడు చంపాలనుకున్నాడు. దేవకి యొక్క పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ బాలికను ఒకసారిగా కాళ్ళు పట్టుకొని లాగి నేలకి విసిరి కొట్టాడు. అప్పుడు ఆ బాలిక నేల వైపు పడకుండా ఆకాశం వైపు ప్రయాణం చేసి అక్కడ నుండి కంసుని హెచ్చరించడం అనేటటువంటిది చేసింది. పాపాత్ముడవై సొంత చెల్లికి పుట్టినటువంటి బిడ్డలని అందరినీ కూడా సంహరించావు. చివరికి ఆడబిడ్డనైనటువంటి నన్ను కూడా సంహరించడానికి నువ్వు ప్రయత్నించావు. ఇంత క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడవా నీవు? నిన్ను సంహరించబోయేటటువంటి ఆ బిడ్డడు నాతో పాటు జన్మించాడు. వేరే చోట ఆ బిడ్డడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆకాశవాణి మాటలు పొల్లుపోవు, కాబట్టి మరణానికి సిద్ధంగా ఉండరా అని చెప్పేసి ఆ బాలిక మాయమవడం అనేటటువంటి జరిగిందట. అప్పుడు వసుదేవుడు ఏం చేశాడయ్యా అంటే, తాను చేసినటువంటి తప్పును తెలుసుకున్నటువంటి వాడిలాగా దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి, నేను ఇంతకాలము ఎంతో పాపం చేశాను, మిమ్మల్ని ఇద్దరినీ కూడాను చెరసాలలో బంధించాను, నానా కష్టాలకి గురి చేశాను, మీ పిల్లలందరినీ కూడా సంహరించాను, అజ్ఞానిగా నేను ప్రవర్తించాను, కాబట్టి నా తప్పులన్నీ క్షమించి నన్ను మన్నించండి అని చెప్పేసి వేడుకున్నాడట దేవకీ వసుదేవులని. ఇప్పుడు కూడా క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు మారాడంటే ఎవరు నమ్మకూడదండి. అతని సహజ స్వభావము ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ మారదు, అన్నిటికీ మారదు. ఇక్కడ కంసుడు చేసిందంతా కూడా నాటకమే. అలా నమ్మించడానికి ప్రయత్నం చేశాడు చెల్లిని, బావగారిని కూడా. దాని గురించి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అమ్మా, నేను క్రూరమైనటువంటి స్వభావముతో ప్రవర్తించడం అనేటటువంటిది చేశాను, దానికి నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకున్నాడో చూడండి. పాపుడా, బాలఘాతకుడా, బంధు విరక్తుడా, దుష్టచిత్తుడన్, కోపనుడన్, జరనృతుడా, క్రూరుడా, బ్రహ్మణహంత భంగి, మీ పాపల చంపితిన్, పలియ పల్కుల నమ్మితి, సాధులారా నా పాపములు గడింపక, కృపాపరులై కనరే శమింపరే. ఎంత చక్కగా బతిమలాడుకుంటున్నాడు చూడండి. అంటే మోసకారి యొక్క మాటలు చాలా తీయగా ఉంటాయండి. మోసం చేసేటటువంటి వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి. ఆ తీయనైనటువంటి మాటలకి ప్రలోభాలకి మంచివారందరూ కూడా పడిపోతూ ఉంటారు. నానా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత తెలుసుకుంటారు అమ్మో అనేటటువంటి భావన. అలాగే వీడు కూడా పాపుడా, బాలఘాతకుడా, బంధు విరక్తుడా, దుష్టచిత్తుడన్, కోపనుడన్, జనస్మృతుడా, క్రూరుడా, బ్రాహ్మణహంత భంగి, మీ పాపల చంపితిన్, బలియ పల్కుల నమ్మితి, సాధులారా నా పాపములు గడింపక, కృపాపరులై కనలే శమింపరే. ఓ శాంతమూర్తులైనటువంటి దేవకీ వసుదేవులారా, పసిపిల్లను చంపానన్నటువంటి మహాపాతకుని నేను, మహాపాపిని, హంతకుడను, బంధువులపై కత్తికట్టినటువంటి దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడను.
క్రోధము నా కళ్ళు కప్పివేసింది. నేను బ్రతికి ఉండి చచ్చిన వాడితోనే సమానం. బ్రహ్మహత్య చేసినటువంటి పాపాత్ముని వలె మీ బిడ్డలను నేను చంపాను. ఇంతటి క్రూరుడు ఎవరు ఉండరు. ఎవరో చెప్పినటువంటి మాటలు విని నేను ఇటువంటి క్రూరమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాను. అంటే ఆకాశవాణి చెప్పినటువంటి మాటలు విని నిజంగా నాకు మరణము మీ సంతానం వలనే కలుగుతుందనేటటువంటి భావనతోనే నేను ఇలాగ చేశాను. మీ దయాస్వభావము చూపించి నన్ను కరుణించి శాంతి వహించి నన్ను ఇంకా వదిలిపెట్టండి అయ్యా అని ప్రార్థించాడట కంసుడు దేవకి వసుదేవులను. చూడండి, పాపుడా బాలఘాతకుడా బంధు విముక్తుడా దుష్టచిత్తుడన్ కోపనుడన్ జరస్మృతుడా క్రూరుడా బ్రాహ్మణ హంతభంగిమి పాపల చంపితిన్ బయలి పల్కుల నమ్మితి సాధులారా నా పాపములు గడింపక కృపాపరులై కనరే క్షమింపరే. దయచేసి నన్ను క్షమించండి అయ్యా అని చెప్పేసి వేడుకున్నాడట. అలా వేడుకున్నప్పుడు ఆ కంసుని చూసినటువంటి ఆ వసుదేవుడు కంసుని యొక్క దుఃఖాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడట. దొంగ ఏడుపులు అంటారు కదండి, అలాంటి ఏడుపులు ఏడుస్తున్నాడు కంసుడు. పాపం అమాయకుడైనటువంటి ఈ వసుదేవునికి ఆ విషయం ఏమిటో తెలియటం లేదు. తెలియక నిజంగానే పాపం బాధపడుతున్నాడేమో అని అనుకుంటున్నాడు అన్నమాట. కంసుడు ఈ విధంగా చెప్పి కంటనీరు పెట్టుకున్నాడట. పాపం దుఃఖముతో కుళ్ళిపోయాడట. అటువంటి సమయమున దేవకీ వసుదేవుల యొక్క పాదాలు పట్టుకొని వాళ్ళ యొక్క సంఖ్యలను ఊడబీసి ప్రేమ కురిపించి, ఇక నుంచి మీరు నేను ఒకటే, మనందరము కూడా ఒకే కుటుంబీకులం కాబట్టి నేను ఇంకా మిమ్మల్ని ఎటువంటి కష్టాలు పెట్టను, ఎటువంటి నష్టాన్ని మీకు కలగజేయను, నన్ను నమ్మండి అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అలా పశ్చాత్తాపముతో మనస్సుని మార్చుకున్నటువంటి వాడిలాగా ప్రవర్తించి, దయచేసి ఇక నుండి నా మీద కోపము వహించకండి, నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకున్నాడట. అప్పుడు ఆ వసుదేవుడు అన్నాడట, పాపం బావా నీ వచనంబులు నిక్కము సుమీ, ప్రాణుల్ గ్రతగానులై గత జ్ఞానులై నీవే నంచును లోభమోహమదభీ నిర్మిత్రత మోద శోకావేశములా ఉండరులన్ పొలుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరం తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. బావా నీ వచనంబులు నిక్కము సుమి. బావా వసుదేవుడు, కంసుడా, నువ్వు చెప్పినటువంటి మాటలు నిజమేనయ్యా. ప్రాణులు మానవులు గత జ్ఞానులై నీవే నంచును లోభమోహమదభి నిర్మిత్రతామోదముతో మోదము శోకావేశంబుల పొందురు. తెలియనటువంటి తనములో, అజ్ఞానములో శోకావేశాన్ని పొందుతారట. ఒండరుల పొడుతు రేఖాకారులై సర్వరూపావిష్ణుండకు ఈశ్వరం తెలియలేరన్యోన్య విభ్రాంతులై. నువ్వు చెప్పినటువంటి మాటలు నిజమేనయ్యా. అహంకారము వలన జ్ఞానాన్ని వదిలిపెట్టేసి తెలివితేటలన్నింటినీ కూడా పోగొట్టుకొని అహం అనేటటువంటి భావముతో లోభానికి, మోహానికి, మదానికి, భయానికి, శత్రుత్వానికి, దుఃఖానికి, ఆవేశానికి లోనవుతూ ఉంటారు.
నీవు నేను అనుకుంటూ ఒకరిని సంహరించు పోతూ ఉంటారు. కానీ ఒకే ఒక నేను అనేటటువంటి ఈశ్వరుని భ్రాంతి చేత ఒకరినొకరు వేరువేరుగా భావిస్తూ ఉండడం చేతనే ఈ విధంగా జరుగుతోంది. ఆత్మ పరమాత్మ ఇద్దరూ ఒక్కరే అనేటటువంటి భావన కలిగినటువంటి వారు ఇలాంటి పనులు చేయరు. నేను వేరు నీవు వేరు అనేటటువంటి భావన కలిగినటువంటి వారు ఇటువంటి క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దాని గురించి నువ్వు ఇంకా వదిలేవయ్యా అని చెప్పేసి అన్నాడట వసుదేవుడు కంసునితో. బావా నీ వచనంబులు నిక్కము సుమి, ప్రాణుల్ గ్రతజ్ఞానులై నీవే నంచును లోభమోహమదభీ నిర్మిత్రత మోద శోకావేశంబులనొండొరుం పొదుతూ ఒకరినొకరు అలాగా బాధించుకుంటూ ఉంటారు. ఏకాకారుడై సర్వరూపావిష్ణుండగు ఈశ్వరుని తెలియలేదన్యోన్య విభ్రాంతులై ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేరయ్యా. అజ్ఞానం వలన ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేరు. ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటారో అప్పుడు జాగ్రత్త అవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి అంటున్నాడంట. అని ఈ విధంగా ప్రసన్నులై దేవకీదేవులిద్దరూ కూడాను కంసుని ఒప్పించారట. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క అనుమతి తీసుకున్న ఆ కంసుడు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత మరునాడు ఉదయాన్నే ఒకసారి ఒక సభ పిలిచి ఆ సభలో జరిగినటువంటి విషయాన్నంతటినీ కూడా చెప్పి ఆకాశవాణి పలుకులన్నింటినీ కూడా తన మంత్రి సామంతవర్యులతో చెప్పుకొని దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని చెప్పేసి అని అడిగాడట. అప్పుడు వాళ్ళందరూ కూడాను ఏముంది, సహజమైనటువంటి రీతిలో మనం ప్రవర్తిద్దాము, రాక్షస స్వభావము కదా మనం, కాబట్టి ఇట్టయిన తడయనేటికి దీని గురించి ఆలోచించడం ఎందుకు, ఇట్టయిన తడయనేటికి పట్టణముల మండలందు పల్లెల నెల్లన్ పుట్టెడి పెరిగెడి శిశువుల పట్టి వధించెదము మమ్ము పంపు మదీష. దీనికి కూడా ఆలోచించడం ఎందుకు మహారాజా? పట్టణములలోనూ అలాగే గొల్లపల్లెలలోనూ పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడాను వరుసగా చంపుకుంటూ పోతాం, దానికి మాకు ఆజ్ఞ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అని అడిగాడట ఆ మంత్రి సామంతులందరూ కూడాను. ఇట్టయిన తడయనేటికి ఇంకా ఆలోచించడం ఎందుకు, దీని గురించి ఆలస్యం ఎందుకు, ఇంకా పట్టణముల మందలందు, మందలందంటే గొల్లపల్లెలందు అని అర్థం, పట్టణముల మందలందు పల్లెల నెల్లన్ పుట్టెడి పెరిగెడి శిశువుల పట్టి వచించెదము మమ్ము పంపు మదీష. మమ్మల్ని వదిలేస్తే నువ్వు పంపించినట్లయితే పట్టణములలోనూ అలాగే ఎదుకులములోనూ పుట్టినటువంటి పిల్లలందరినీ కూడాను వరుసగా మేము పట్టి సంహరించడం అనేటటువంటిది చేస్తాం కదా, దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు, ఆలస్యం చేయడం ఎందుకు అన్నారట ఆ మంత్రి సామంతులందరూ కూడాను. అప్పుడు ఏమైంది అనేటటువంటిది చూద్దాం. నొచ్చిరి శాస్త్రవులనుచును విచ్చలవిడి తిరుగవలదు వివిధాకృతులను మృచ్చులి ఒత్తురు వారలు చచ్చిన ఎందాక మరువా జనదదిపునకు. ఎప్పుడు కూడా శత్రువులు దెబ్బతిన్నారనుకుని విచ్చలవిడిగా శత్రుభయం లేకుండా ప్రవర్తించకూడదట. అలా ప్రవర్తిస్తే ఏమవుతుంది, కీడు వాటిల్లుతుంది. కాబట్టి అటువంటి దెబ్బతిన్నటువంటి వారు ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసి తిరిగి మనల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రాజైనటువంటి వాడు చచ్చిపోయేంత వరకు కూడాను
అటువంటి వాళ్ళని మరవకూడదు. అందుకనే అంటారండి, శత్రుశేషమును రుణశేషము ఉండకూడదట. శత్రువు అనేటటువంటి వాడు ఉండకూడదట. ఉంటే వాడు ఎప్పటికైనా మనల్ని చంపేస్తాడు, మనకు ప్రమాదమే. అలాగే రుణశేషము ఉండకూడదట. ఇది మరీ దారుణం. రుణశేషం ఉందంటే మనల్ని చంపేస్తుంది అది తెలియకుండా. కాబట్టి రుణశేషము శత్రుశేషము ఎప్పుడూ ఉండకూడదట. అలాగే నొచ్చిది శాస్త్రములనుచును, శత్రువులను మనం ఇబ్బంది పెట్టాములే, ఇంకా వాళ్ళు మన తోలికి రారు అనుకోకూడదట ఎప్పుడు కూడాను. విచ్చట విడి తిలుగవలదు వివిధ ఆకృతులను, ఇంకేముందలే వాళ్ళని దెబ్బ కొట్టాం కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్లుగా మనం సంచరించడం అనేటటువంటిది చేయకూడదట. మృత్యులి ఒత్తురువారలు, దొంగ దెబ్బ తీయడానికి, మృత్యు అంటే దొంగ అని అర్థం అండి. దొంగ దెబ్బ తీయడానికి వాళ్ళు ఎప్పుడో గవక్కన వచ్చేస్తారు మన దగ్గరికి. సచ్చిన ఎంద కమరువ జనదధిపులకు, మరణించేంత వరకు కూడాను రాజు అనేటటువంటి వాడు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది చేయాలి. ఎప్పుడైతే అలాగే శత్రువు పట్ల జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది చేస్తాడో అప్పుడు తనకు రక్షణ అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి శత్రువు అనేటటువంటి వాడిని మిగిల్చకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఒత్తి కొనుచురాని జన దెత్తిన రోగముల రిపుల ఇంద్రియములను, ఉత్పత్తి సమయముల చెరుపక మెత్తన కారాదురాదు మీద జయింపన్. ఒత్తి కొనుచురాని జనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియములను, ఉత్పత్తి సమయముల చెరపక మెత్తన కారాదురాదు మీద జయింపన్. రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి రోగాలని, అలాగే రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి శత్రువులను, అలాగే రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి ఇంద్రియాలను వెంటనే అణిచివేయడం అనేటటువంటిది చేయగలగాలట. లేకపోతే అవి మనల్ని ఆక్రమించడం అనేటటువంటిది చేస్తాయట. కనుక ఇప్పుడు కూడా మన వాళ్ళు అంటుంటారండి, మొక్కై వంగనది మానై వంగునా అని. ఈ రోగం అనేటటువంటిది, అలాగే శత్రువు అనేటటువంటి వాడిని, అలాగే ఇంద్రియములు అనేటటువంటి వాటి యొక్క ప్రభావాన్ని ఎప్పుడూ కూడా తుదిలోనే ప్రారంభంలోనే అంతమొందించడం అనేటటువంటిది చేయాలట. తుది వరకు ఉండకూడదట. ఆదిలోనే అంతం చేయడం అనేటటువంటిది చేయాలట. అలా అంతం చేయకపోతే అది మనల్ని అంతం చేస్తుందట. శత్రువు అనేటటువంటి వాడు ముదిరిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? మనకు అంతం వచ్చినట్లే. అలాగే రోగం అనేటటువంటిది ముదిరిపోయింది అనుకోండి, ఏమవుతుంది? మనకి చావు మూడినట్లే. అలాగే ఇంద్రియములు అనేటటువంటి మన మాట వినలేదనుకోండి, మనం ఇబ్బందులు పాలైనట్లే. ఆ విధంగా శత్రువు అనేటటువంటి వాడిని ఇప్పుడే సంహరించడం అనేటటువంటిది చేయాలి. కాబట్టి నీవు ఆజ్ఞ ఇచ్చినట్లయితే పట్టణములలోనూ, అలాగే రేపల్లెలోనూ, అలాగే గొల్లపల్లెలందు ఉన్నటువంటి నవజాత శిశువులందరినీ కూడాను మేము సంహరించి వస్తాము, మాకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి కంసుని యొక్క సేనలన్నీ కూడాను అడిగాయట. మంత్రులు, అలాగే సామంతులు వీళ్ళందరూ కూడా అడిగారట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు ఏం చేయమంటే అది చేసేస్తామయ్యా. దేవతలను సంహరించమంటావా, లేకపోతే మునులను వేధించమంటావా, లేకపోతే వీళ్ళందరినీ కూడా యముని దగ్గరకు పంపించేయమంటావా, లేకపోతే గోవులను దూడలను కూడా చంపేవేయమంటావా, బ్రాహ్మణులను తరిమి కొట్టమంటావా, లేకపోతే వేద సంహితను ముక్కలు ముక్కలుగా చింపివేయమంటావా, అదీ కాకపోతే భూమిని చుట్టగా చుట్టి నీ వశం చేయమంటావా? ఏం చేయమంటావో చెప్పు. ఈ పనులన్నీ చేయగలిగినటువంటి సమర్థులం మేమందరము కూడాను అని చెప్పేసి ఆ రాక్షస సమూహాలన్నీ కూడాను కంసుని ప్రేరేపించడం అనేటటువంటిది చేశారట. అలా అటువంటి సమయమున
ఆ రాక్షసులందరూ కూడా భీభత్సంగా విజృంభించి అందరినీ కూడాను లోకములలో ఉండే అన్ని లోకములలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడాను భయపెట్టడం అనేటటువంటిది చేశారట. లోకములో ఉండేటటువంటి మునులను, అలాగే దేవతలను, అలాగే మిగిలిన గణములన్నింటినీ కూడాను అందరిని కూడా బాధించడం అనేటటువంటిది చేశారట. అటువంటి సమయమనే ఇది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ రేపల్లెలో నందుని ఇంట సంబరాలు ఆరంభమయ్యాయట. ఎందుకయ్యా అంటే రేపల్లెలో నందునికి సంతానం కలిగిందనేటటువంటి ఆనందముతో ఆయన అక్కడ సంబరాలు మొదలుపెట్టాడట. అలా యశోద నందులు ఇద్దరు కూడాను అక్కడ తమ యొక్క ఆస్థానములో ఉండేటటువంటి బ్రాహ్మణులందరికీ కూడాను ఇతోధికమైనటువంటి బహుమానాలు ఇవ్వడం అనేటటువంటిది చేశారట. ఆ బహుమానములు ఇవ్వడమే కాకుండా తమ పరిచారికలందరికీ కూడా కావలసినటువంటి బహుమానాలని అందించారట. అలా బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళకి నూతన వస్త్రములను బహూకరించారట. అలాగే స్నానాదులు చేయించి ఆ బ్రాహ్మణుల చేత స్వస్తి వాక్యాలను పలికించారట. ఆశీస్సులను అందించారట. పుణ్యాహవచనము లాంటి వాటిని అన్నింటినీ కూడా చేయించారట. ఒక్కొక్క బ్రాహ్మణునికి 2 లక్షల పాడియావులను బహుమానంగా ఇవ్వడం అనేటటువంటిది చేశారట. నూతనమైనటువంటి వస్త్రములను సమర్పించారట. అలాగే అనేక సాధారణంగా మనకి శుభం కలగాలి అంటే బ్రాహ్మణులకి గోదానము, తిల్లదానము ఇవ్వడం అనేటటువంటిది చేస్తారు. తెలను దానంగా ఇస్తారు, నువ్వులను. అలాగే కొండంత రాశిగా పోసి నువ్వులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేశారట. ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయమున ఏం జరిగింది అనేటటువంటిది చెప్తున్నాడు. ఈ ఆభీర కుమారుడు శ్రీయుతుడై వీరవైరి చేతయునై దీర్ఘాయుష్మంతుడగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనముల్. ఈ నందుని యొక్క కుమారుడు గొప్పవాడై వీరుడై వైరి జనములను సంహరించినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడయి మీకు గొప్ప పేరు ప్రతిష్టలు తెస్తారయ్యా అని చెప్పేసి ఆ బ్రాహ్మణులు వాళ్ళని ఆశీర్వదించడం అనేటటువంటిది చేశారట. దుందుబులు మెరసి గాయక సందోహము పాడే సూత సముదాయముతో వంది జనలు కీర్తించిరి క్రందుగా వీతెంచె భద్రకాహళరవముల్. ఒక్కసారిగా దుందుములు మోతలు మోగిపోయాయట. దుందువి నాదములు అంటారు కదా, ఆ దుందుములు మోతలు మోగిపోయినాయట. అలాగే గాయకులు అందరూ కూడాను చక్కగా ఆనందమైనటువంటి కీర్తనలను పాడడం అనేటటువంటిది చేశారట. అలాగే వందిజనులందరూ కూడాను రాజు యొక్క గొప్పతనాన్ని, బిడ్డ యొక్క గొప్పతనాన్ని కీర్తించడం అనేటటువంటిది చేశారట. అలాగే క్రందుగా నీ వీతెంచె భద్రకాహళములను పెద్ద పెద్ద బోరలతో గొప్ప ధ్వనులను చేయడం చేశారట వాళ్ళందరూ కూడా. ఎవరు? దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను. దుందుబులు మెరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు సిద్ధించిరి క్రందుగా వీతెంచె భద్రకాహళములం. ఆ కాహళ ధ్వనులు ఆ గొల్లపల్లి అంతా కూడాను మారుమ్రోగిపోయాయటండి. అలాగా కృష్ణ పరమాత్మ యొక్క జననాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను, అలాగే పైన ఉన్నటువంటి దేవతలు, మిగిలినటువంటి జాతులన్నీ కూడాను కృష్ణ పరమాత్మని యొక్క జన్మని స్వాగతించాయట. చక్కగా ఆ పరమాత్మనికి జన్మనిచ్చినటువంటి
తల్లిదండ్రులు ఇద్దరినీ కూడాను చక్కగా ఆశీర్వచనము తెలియచేయడం అనేటటువంటిది చేశారట. పుట్టినటువంటి బిడ్డడికి కూడాను చక్కగా ఆశీర్వచనాలు తెలియజేయడం అనేటటువంటిది చేశారట. అలా పుట్టినటువంటి ఆ బిడ్డకి చక్కగా స్నానాధికములని చేయించేసేసి పట్టు పీతాంబరాలను ధరింపజేసి చక్కగా ఒంటి నిండా కూడాను బంగారు ఆభరణములను అలాగే అలంకరింపజేసి ఇన్ని రకాలుగా పిల్లవాడికి ఏ విధంగా సపర్యలు చేయాలో అన్ని రకాలైనటువంటి సపర్యలను చేయడం అనేటటువంటిది చేశారట. ఆ నందుని యొక్క పరిచారికలందరూ కూడాను, యశోదాదేవి యొక్క పరిచారికలు, నందుని యొక్క పరిచారికలు అందరూ కూడాను చక్కగా ఆ కృష్ణ పరమాత్మకు సేవలు చేయడం అనేటటువంటిది ప్రారంభించారట. అలా స్నానాధికాలు చేయించి నూతన వస్త్రాభరణములను ధరింపజేసి చక్కగా ఆయనని ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి జోలపాటలు పాడారటండి. ఏ విధంగా జోలపాటలు పాడారు అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. జో జో కమలదళేక్షణ, జో జో కమలదళేక్షణ, జో జో మృగరాజమజ్జ జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద, జో జో పూర్ణేందురదన, జో జో ఎనుచున్. జోలపాట ఎలా పాడారో చూడండి. జో జో కమలదళేక్షణ, పద్మముల వంటి కనులు కలిగినటువంటి వాడా నిన్ను జోకొడుతున్నామయ్యా అన్నారట. జో జో మృగరాజమజ్జ, సింహము వంటి నడుము కలిగినటువంటి ఓ పరమాత్మ నీకు నిన్ను జోకొడుతున్నామన్నారట. జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద, లేతనైనటువంటి చిగురుడాకల వంటి అస్తములు కలిగినటువంటి నీకు జోకొడుతున్నామయ్యా అన్నారట. జో జో పూర్ణేందువదన జో జో ఎనుచున్. లోకాలన్నింటికీ కూడాను రక్షిస్తూ పరవశించేటటువంటి ఆ పరమాత్మునికే జోలపాటలు పాడడానికి సిద్ధమైపోయారట ఆ రేపల్లలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను. అదే చెప్తున్నాడు ఇక్కడ. జో జో కమలదళేక్షణ, జో జో మృగరాజమజ్జ జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద, జో జో పూర్ణేందువదన జో జో ఎనుచున్. ఆ విధంగా జోలపాటలు పాడుతూ శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా ఉయ్యల తొట్టులో పడుకొని పెట్టి హాయిగా ఆయనకి జోలపాటలు పాడడం అనేటటువంటిది చేశారట. ఇటువంటి ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఎన్ని తపస్సులు చేసినా పండని బంగారు పంటలు ఆయన యొక్క జననముతో పండడం అనేటటువంటిది చేశాయటండి. ఆ రేపలలో ఉండేటటువంటి గోపాలకులందరికీ కూడాను కన్నుల పండుగగా అయిపోయిందట. ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నప్పటికీ కూడా లభించినటువంటి జ్ఞానమంతా కూడాను వాళ్ళకు లభించిందట. అలాగే ఎప్పుడు పంటలు పండనటువంటి ఆ ప్రాంతంలో చక్కగా పంటలు పండడం అనేటటువంటిది జరిగిందట. అలాగే గోసంపద రెట్టింపు ఉత్సాహముతో పాలనివ్వడం అనేటటువంటిది చేశాయట. ఈ విధమైనటువంటి శుభసూచికములతో ఆయన జన్మించడం అనేటటువంటిది చేశాడు అని చెప్తున్నాడు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి, పశుల కాపరి ఇంట పాము గలిగే, ఏ కర్మములు లేక ఎనయు నెక్కటికి కర్మఫలంబు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవనెరిగే, ఏ హాని వృద్ధుల ఎరగని బ్రహ్మంబు పొదిగితిలో వృద్ధి పొందజొచ్చే,
ఏ తపములనైన ఎలమి పండని వెంట పల్లవి జనముల వాడపండే. ఏ చదువులనైన ఇటిట్టదనరా అని అర్ధమన యవములనందముందే. ఈ విధంగా శుభసూచకములన్నీ కూడాను రేపలలో కృష్ణుని యొక్క జన్మ వలన కలగడం అనేటటువంటిది జరిగిందట. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ నందుని ఇంట చేరి ఆ రేపళ్ళంతటికీ కూడాను ఆనందాన్ని కలగజేశాడట. అలా కలగజేసినటువంటి ఆనందముతో ఉన్నటువంటి రేపల్లె వాసులందరికీ కూడాను తెలుసుకున్నటువంటి కంసుడు మనసులో మళ్ళీ క్రోధం అనేటటువంటిది మొదలైందట. ఆ రేపలలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మని బాలుణ్ణి సంహరించడానికి ఒక్కొక్క రాక్షసుని ఆ కృష్ణ పరమాత్మ వద్దకి కంసుడు పంపించడానికి ప్రయత్నం చేశారట. అలాగే మొట్టమొదటిగా పూతన అనేటటువంటి రాక్షసుని శ్రీకృష్ణుని సంహరించడానికై పంపించాడట. అది ఎలాగూ, ఆ పూతన ఎవరు, ఎలా వచ్చింది, ఏ విధంగా శ్రీకృష్ణుని చంపడానికి ప్రయత్నం చేసింది, శ్రీకృష్ణ పరమాత్మ ఆ పూతనని ఏ విధంగా సంహరించాడు అనేటటువంటి విషయాలని గురించి మనము రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. స్వస్తి.